మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాసపు ఉజ్జీవ పండుగల్లో నా జీవితాన్ని నువ్వు కట్టు ప్రభా, నా కుటుంబాన్ని నువ్వు ఆస్వాదించు ప్రభా. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయి ప్రభా, నీవు నాతో మాట్లాడు ప్రభా, నా మనవి అంగీకరించు ప్రభా అని ఈ రాత్రికాల సమయంలో మీరు వచ్చారేమో. ఆయన మీ మనవి అంగీకరించబోతున్నాడు. మీ మనవి అంగీకరించడమే కాదు, మీకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకుల ద్వారా, దైవజనుడి ద్వారా, మీ ఆత్మీయ తండ్రి ద్వారా సంఘమంతా మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం కనిపెడదాం అన్నప్పుడు ఎవరైతే దైవజనుడు మాటను గౌరవించి, ఎందుకంటే అది దైవజనుడు మాట కాదు, దేవుని నోట నుంచి వచ్చిన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అయితే ఆ మాటకు లోబడి, ఎంతమంది అయితే ఆ మాటను గౌరవించి లోబడటం వల్లే మనము దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే దేవుని యొక్క సన్నిధిలో మేము గడపాలి, దేవుని యొక్క సన్నిధిలో మా శరీరాలను మేము నలగొట్టుకోవాలి, దేవుని మాటకు లోబడి వచ్చారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిత్యంగా ఆస్వాదించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ఆ సంగతిని బట్టి మేము ఉపవాసం ఉండి, ఆ సంగతిని బట్టి, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం మనందరికీ తెలుసు. మనం కడుపు మార్చుకొని మనము మన శరీరాన్ని అంటే మన ఉపవాసం ఉండటం అని అంటే మనము దేని మీద ధ్యాస పెట్టకుండా, నీవు తప్ప నాకు ఆధారం ఎవరూ లేరు ప్రభా, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కొండ, నీవే నా కోట ప్రభా అని మనము దేవుని తట్టు తిరిగితే, దేవుని వైపు చూస్తే మన దేవుడు మనల్ని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా.